సౌలుకు వేల కొలది అని పాట పాడినట. ఇప్పుడు దావీదు చూడండి, అక్కి చెప్తున్నాడు, దావీదుకు అన్ని కలిసి వచ్చినప్పుడు, వేసిన అడుగు విజయంలో పడ్డప్పుడు, ముట్టిన చెయ్యి నేతిలో పడ్డప్పుడు అందరూ కలిసి ఉన్నారు. ఒకరోజు ఒక మంచి సైన్యాధిపతి, ఎలాంటి సైన్యాధిపతి అంటే మనోడు ఎంత ధీరుడు అంటే అలాంటి వాడు ఒక్కడు లేడు ఇశ్రాయేలు దేశం వాడే. అలాంటి సైనికుడు ఎవరు తెలుసా? పేరు యోవాషు. చెప్పండి, ఏం పేరు? యోవాషు. ఈ యోవాషు రాజు అనుకుంటున్నాడు, నా పక్షంగా నా జయం కోరే వ్యక్తి యోవాషే. ఆమేన్. నా పక్షంగా నా జయం కోరుకునే హార్ట్ఫుల్ వ్యక్తి యోవాషు అని యోవాషు చూసి చాలా బలపరచబడ్డాడు. కానీ యోవాషు ఏం చేస్తాడో తెలుసా? తన పిల్లలను ఇతనికి శత్రువులుగా మార్చాడట. యోవాషు లాంటి వాడు, మా తల్లి విను, యోవాషు లాంటి వాడు నా జయం కోరేవాడు, నా క్షేమాన్ని కోరేవాడు, నా పక్షంగా ఉండేవాడు యోవాషు కంటే ఎవరు లేరు అనుకున్నాడు. అలాంటి యోవాషు ఏమైనా తెలుసా? తన కొడుకులను తండ్రికి శత్రువులుగా మార్చిందంట. తన సైన్యంలో ఒక ఆలోచనకర్త ఉంటాడు. ఎలాంటి ఆలోచనకర్త అంటే అతను ఆలోచించి చెబితే దేవుడు చెప్పినట్లుగానే ఉంటుందంట. అలాంటి ఒక ఆలోచనకర్త, అతని పేరేంటో తెలుసా? అహితోపెల్. చెప్పండి, ఏ పేరు? అహితోపెల్. అప్పుడు నేను అనుకున్నాడు, ఇంత మంచి ఆలోచనకర్త నాకు ఉండడం ఎంత బలం నాకు అనుకున్నాడంట. ఈ అహితోపెల్ ఏం చేసిందో తెలుసా? అబ్షాలోము ప్రక్కన చేరి దావీదుని చంపడానికి ఆలోచన చెప్పిందంట. అదే ఇంత గొప్ప అహితోపెల్ ఉన్నాడు నా రాజ్యంలో, నాకేం తక్కువ అనుకున్నాడు, నాకు అహితోపెల్ ఉన్నాడని ధైర్యంగా చెప్పుకుంటున్నాడు దావీదు. అహితోపెల్ ఎక్కడ పోయిండు? అబ్షాలోము పక్కన చేరి దాన్ని ఎక్కడంలో అడుగుతుంటాడు. ఫీజులు ఎగిరిపోయినాయి దావీదు. అప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? కొండెక్కి ప్రార్థన చేస్తున్నాడు, చెప్పులు లేకుండా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా అహితోపెలు ఆలోచన చెడగొట్టవా ప్రభువా. ఎందుకు తెలుసా? ఆయన ఆలోచన చెప్పారంటే తిరుగుడు. అలాంటి గొప్ప ప్రార్థన. మనోడు కాలేసిందంటే దాంట్లో తప్పించుకునే బిడ్డ ఉండదు. మనోడు ఉరి పెట్టిందంటే ఖచ్చితంగా ఉరి పడాల్సిందే. దాని తాత తరం కూడా కదా, అది పడాల్సిందే అంతే. అట్లాంటి ప్లానింగ్ మనోడు. అందుకే ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా అహితోపెలు ఆలోచన చెడగొట్టండి. అది నెరవేరితే దావీదు శమవుతాడు. ఒకప్పుడు అహితోపెలు అనుకున్నాడు, ఆలోచన చెప్పడానికి అనుకున్నాడు. ఒకప్పుడు అయ్యో యోవాషు లాంటి సైన్యాధిపతి నాకున్నాడు అని గమనించాడు. నాకు అందమైన కొడుకున్నాడు, రింకు చుట్టూరు కలిగి అందమైన కొడుకు, మంచి సుందరుడైన కొడుకున్నాడు నాకు అనుకున్నాడు. అలాంటి అంశాలను దావీదుకు వ్యతిరేకంగా మాట పెట్టి, ఆమేన్, హల్లెలూయా, దావీదుకి వ్యతిరేకంగానే మాట పెట్టి ఈ పార్టీ తీసేసి ఆ పార్టీ పెట్టి ఎవరి వ్యతిరేకంగా? తండ్రికి వ్యతిరేకంగా మాట పెట్టి, అయ్యో నా అందమైన కొడుకు, రెండు ఎంటికలు కలిగిన వాడు అనుకుంటాడు. వీళ్ళందరూ కూడా దావీదుకు కన్నీళ్లు తెప్పించిన వాళ్ళే. ఆమేన్. వీళ్ళందరూ కూడా ఎవరైతే నాకు ఉన్నాడు అని ధైర్యంగా అనుకున్నాడో వాళ్ళందరూ కన్నీళ్లు తెప్పిస్తున్నారు. అందుకే ఆయన ఒక రోజు కృంగిపోయి ఆయన అంటున్నాడు, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు? ఆమేన్. ఒక ఏకాకిగా నిలబడిన దావీదు చేస్తున్న ప్రార్థన ఆత్మత్వం ఇది. ఆయన చేస్తున్న ప్రార్థన ఏదో తెలుసా? నా ప్రాణమా నీవు ఎందుకు కృంగి ఉన్నావు? నువ్వు ఎందుకు కృంగిపోయావు? నువ్వు ఎందుకు కృంగిపోయావు?
దేవుని యందు విశ్వాసము ఉంచు. యోవాషు ఉన్నాడని అనుకోకు, అహీతోఫెలు ఉన్నాడని అనుకోకు, అందమైన కొడుకున్నాడని అనుకోకు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే మాట ఇప్పటికే చాలా మందికి అనుభవం ఉంటుంది. అనుభవం కాకపోతే ఒకరోజు సేవకుడు పులిపీఠం యొక్క నిలబడి చెప్పిన మాట ఈ రోజు నా జీవితంలో నెరవేరుతుందని గుర్తుకొస్తుంది. నిజంగా చెప్తున్నాడు. అందుకే దేవుడు నన్ను ఈ రోజు నిలవబెట్టి ప్రేరేపించాడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాట చెప్పడానికి. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నన్ను నిలవబెట్టింది ఈ మాట దగ్గరనే. హల్లెలూయా. అవును, మీకు క్లియర్గా చెప్తున్నాను, మీకు ఎవ్వరు తోడుగా ఉండరు. నువ్వు అనుకుంటున్నావేమో నాకు కొడుకున్నాడని, నాకు కోడలు ఉందని, నాకు అత్తమామలు ఉన్నారని, నాకు తల్లిదండ్రులు ఉన్నారని, నాకు భార్య ఉందని, నాకు భర్త ఉన్నాడని, నాకు ఆస్తి ఉన్నదని, నాకు కోట్లు ఉన్నాయని, నాకు లక్షలు ఉన్నాయని, నా బ్యాంకులో ఇదిగో ఆ బ్యాంకులో ఎన్నున్నాయి, ఈ బ్యాంకులో ఎన్నున్నాయి, ఎస్బీఐలో ఎన్నున్నాయి. ఇంకొక బ్యాంక్ చెప్పండి. ఆంధ్ర బ్యాంకులో ఎన్నున్నాయి, ఇంకా హెచ్డిఎఫ్సి దాంట్లో ఎన్నున్నాయి, ఇంకా గాయత్రి, ఇంకా ఏ త్రీ ఉన్నారు చెప్పండి. తెలంగాణ. మన మనసంతా కూడా కష్టం వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి, ఈ బ్యాంకులు ఎన్నున్నాయి, ఆ బ్యాంకులు ఎన్నున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునా కదా? మన మనసంతా కూడా డబ్బు మీద, లేకపోతే పలానా దగ్గర ప్లాట్ ఉంది దాన్ని అభివృద్ధి నాకు అది మంచి రేట్ అవుతుంది. మీకు క్లియర్ గా చెప్తున్నాను, అవేవి మీకు తోడుగా ఉండవు, అవేవి మిమ్మల్ని బలపరచవు. ఈ మాట చాలా మందికి, కొంతమంది గుర్తు వస్తుంది, గుర్తు కాకపోతే రేపు ఈ సేవకుడు చెప్పిన మాట గుర్తుకొస్తుంది. ఆమేన్. ఈ రోజు నువ్వు ఎవరిని చూసి నువ్వు బలపడుతున్నావు, ఎవరిని చూసి ధైర్యంగా ఉన్నావు, ఒక రోజు ఆ వాటిని చూసి ఏం మార్చిన పరిస్థితి వస్తుంది. అదే నిలబడి చెబుతున్న దావీదు సాక్ష్యం ఇది. ఇది దావీదు నిలబడి చెప్తున్న సాక్ష్యం ఇది. ఏ కాకిగా మిగిలిపోయాడు, ఏమి లేని దావీదు దేవుడు రాజుగా చేశాడు. అన్ని కలిసి వచ్చినప్పుడు అందరూ ఉన్నారు, 10,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఒంటరైపోయాడు, ఒంటరి వాడైపోయాడు. అయితే మీకు ఒకటి క్లియర్ గా చెప్తున్నాను వినండి, దేవుని యొక్క మహిమ శక్తి అన్ని పరిస్థితుల్లో వెళ్ళిపోడుగా ఉంటుంది. గట్టిగా చెప్పగలగా ఆయన మహిమ శక్తి మనందరికీ తోడుగా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం తోడుగా ఉండగలుగుతుంది. ఆయన మహిమ శక్తి ఎంత గొప్పది, ఎంత గొప్పది, అది నీకు పొందులే. అందుకే కొలిస్తే సంఘానికి క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఆయన అంటాడు, అపొస్తలుడు పౌలు అంటాడు, ఒకసారి అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే చెప్పండి, అప్పుడే నేనెప్పుడు చీరావుతానో అప్పుడే నా యేసయ్య శక్తి ప్రభావం నాలోనికి మహిమా శక్తి దిగి వస్తుంది. ఆమేన్. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి. పౌలు గారు చెప్తున్నారు ఈ మాట. పౌలు గారు చెప్తా ఉన్నారు కొలస్సీ సంఘానికి, నేనెప్పుడు బలహీనప్పుడే బలవంతుణ్ణి. ఆయన మహిమా శక్తి. ఏ శక్తి అండి? అలా చెప్పండి, ఏ శక్తమా? మహిమా శక్తి. మహాశక్తి కాదు, ఏంటిది? అదేంటి సిమెంట్ పేరు కదా, మహాశక్తి కాదు. మరి ఏ శక్తి అంత చెప్పండి? మహిమా శక్తి. ఆ సిమెంట్ పేరు చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి మన శక్తి? మహిమా శక్తి. ఆ మహిమా శక్తి ఎంత గొప్పదో మీకు క్లియర్ గా చెప్తున్నాను వినండి. ప్రపంచంలోనే గొప్ప శక్తి దేనికుంటే చెప్పండి, చెప్పండి. ప్రపంచంలో ఉన్న ఒక గొప్ప శక్తిని చెప్పండి, చెప్పండి.
ప్రపంచంలో దేవుని శక్తి గొప్పదేనా? నేను దేవుని మహిమా శక్తి ఉన్నదాని సంగతి చెప్తున్నాను వీడు. అయితే ప్రపంచంలో ఉన్న శక్తులు చెప్పండి. ముందు వాటి గురించి తెలిస్తే దేవుని శక్తి ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. అమ్మా నీ బుర్రను కదులుతలేదు కానీ సరే నేనే చెప్తాను. హల్లెలూయా హల్లెలూయా. మీరు ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రపంచంలోనే మహాశక్తి గొప్ప శక్తి ఏమైనా ఉన్నాయి అంటే వాళ్ళకి క్లియర్గా చెప్పింది తెలుసా? 5 పేర్లు చెప్తారండి. ఎన్ని పేర్లు? 5 పేర్లు చెప్తారు. వాటినే పంచభూతాలు అంటారు. చెప్పండి ఏంటి అవి? పంచభూతాలు అనండి. బాగా వినండి, మా నాలెడ్జ్ పెంచుకోవాలి. ఇవంతా దేవుడు ఇస్తుంది మనకి. ఆమేన్. చెప్పండి ఎంత? 5. ఈ ప్రపంచంలోనే గొప్ప శక్తివంతమైనది ఏంటి? 5. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. వీటికంటే ప్రపంచంలో శక్తివంతమైనది లేదు. మీరు సైంటిస్ట్ ఉన్నాడు కానీ చెప్తాను. ఆమేన్. అర్థమవుతుందా? అయితే బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? వాటన్నిటికంటే దేవుని మహిమ శక్తి గొప్పది. నేను ప్రకటించే దేవుని మహిమ శక్తి వాటన్నిటికంటే గొప్పది. ఆమేన్. హల్లెలూయా. వాటన్నిటికంటే గొప్పది. ఎట్లా గొప్పదో మీకు చెప్తాను. చాలా మందికి తెలుసండి. నిప్పుతో పెట్టుకోలేము. చెప్పండి చెప్పండి. నీళ్ళతో పెట్టుకోలేము, గాలితో పెట్టుకోలేము, భూమితో పెట్టుకోలేము, ఆకాశంతో పెట్టుకోలేము. ఈ మాట సహజంగా ఎవరైనా మాట్లాడతారు కదండి? మాట్లాడతారా? మాట్లాడతారు. గాలితో మనము పెట్టుకోలేము, ఆకాశంతో పెట్టుకోలేము, నీళ్ళతో పెట్టుకోలేము. మనం కాదు. గాలికి ఎంత శక్తి ఉంటుందో తెలుసా మీకు? ఎంత శక్తి ఉండో తుఫాను వచ్చిన నిలబడి అర్థమవుతుంది. అగ్నికి అంత శక్తి ఉంటుందో తెలుసా మీకు? కానీ అంతే. అటువంటి అగ్ని ప్రపంచంలోనే మహాశక్తివంతమైనది పంచభూతాలు. వీటికంటే శక్తివంతమైన ప్రపంచంలో లేవు. ఇది సైంటిస్ట్ చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట కాదు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? వాటన్నిటికంటే మహిమా శక్తి, దేవుని మహిమా శక్తి గొప్పది. ఎట్లా గొప్పదో నేను ఈరోజు మీకు వివరించి నేను ముగించేస్తాను. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆయన యొక్క మహిమా శక్తి ఎంత గొప్పది అంటే బాగా వినండి. షద్రక్, మేషక్, అబేద్నెగో తెలుసా? ఎంతమంది తెలుసు? షద్రక్, మేషక్, అబేద్నెగో విన్నారా ఎవరైనా? ఓకే వినండి. అక్కడ వాళ్ళని ఏం చేస్తారు తెలుసా? అగ్ని గుండంలో పడేశారు. ఎక్కడ పడేశారు? అగ్ని గుండంలో పడేశారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అగ్ని గుండంలో పడేశారు. ఈ అగ్ని గుండములు 7 అంతలుగా వేశారంట రాజు. అప్పటి వరకు ఒకంతలుగా ఉన్న అగ్ని 7 అంతల అగ్నిగా మార్చేశారు. ఆ అగ్ని శకలకి విసిరి వేసిన వాళ్ళు శకలకు కాలి పూలైపోయారట. అయితే విసిరేసిన వాళ్ళు ఏమి అగ్ని వాళ్ళు ఏమి చేయలేదు. మీకు చెప్పంటారా? ఆ అగ్నిలో తిరుగుతుంటే రాజు దిమ్మ తిరిగి కొచ్చి విడిచిపెట్టి, అయ్యా దేవుని సేవకులారా అగ్ని గుండములకి బయటికి రండి అని పిలిచాడంట. పిలిచి బయటకు వచ్చిన తర్వాత వాటి వాసన చూసిన అగ్ని వాసన వారి దగ్గర నుంచి రాలేదంట. మీకు క్లియర్ చెప్పేది సరిగా కదా? బాగా మంటలు పెట్టుకుంటారు. పెట్టుకుంటారా? కొంచెం మనం పెట్టుకునేటప్పుడు శక తగ్గుతుంది, మన ఎన్నికలు కాలుతా ఉంటాయి. కారణం ఏమవుతుంది? వాసన. ఏం వాసన అంటున్నావా? కబురు వాసన. అదే వాసన ఎవరికి? షద్రక్, మేషక్, అబేద్నెగోలకు వాసన చూస్తుంటే బాగా వినండి. ఆ అగ్ని బలము కంటే, ఆ అగ్ని శక్తి కంటే దేవుని మహిమా శక్తి గొప్పదే. అది వారి చుట్టూ ఆవరించి ఉన్నది కనుక ఆ అగ్ని వారిని కాల్చలేదు. ఆమె ఒక చిన్న తోడే పడవ వెళ్తా ఉంటే పెద్ద తుఫాను వచ్చిందంట. పెద్ద తుఫాను వచ్చింది. ఆ గాలికి పడవ పట్టుకొని
మహిమలమాయను. ఆమేన్. మన దేవుడు గాలి శక్తి కంటే ఆయన మహిమ శక్తి గొప్పదే. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రంలో నడిచి వెళ్తూ ఉంటే ఆ నీళ్లు వాటి మీద పారలేవంట. ఆమేన్. నీటి బలము కంటే, నీటి శక్తి కంటే ఆయన మహిమ శక్తి వారిని కాపాడిదే. హల్లెలూయా, హల్లెలూయా. జలములలో పడినే వెళ్ళినా అవినాదీత పాడవు. జలములలో పడినే వెళ్ళినా అవినాదీత అగ్నిలో జ్వాలలు నందానా అగ్నిలో నడచినా జ్వాలలు నందానా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలలోని నాదాని తీరము జనమాన ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. నేనైతే ఫుల్ హల్లెలూయా. చెప్పండి. మీరు అల్లేది అన్నవారికి మీ కడుపులో ఉన్న వరుస ముక్క కూడా ఇంటిపోతారు. అంటే అర్థమైంది, ఏమర్థమైందని అర్థమైంది. తర్వాత ఏంటంటే తిరిగిపోవాలి. ఆమేన్. అర్థం ఏమైంది? ఆమేన్. ఇంటికి పోయే లోపు మళ్ళా ప్లేట్ అన్నం తినాలి మీరు మళ్ళా. ఆమేన్. ఆమేన్ చెప్పండి. చూడండి ప్రియులారా, ఆయన మహిమా శక్తి ఎంత గొప్పదో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆయన మహిమా శక్తి అంత గొప్పది. పంచభూతముల శక్తి కంటే ఆయన మహిమా శక్తి గొప్పది, ప్రభావమైన కలిగినది. అది అగ్నిలో ఉన్న అగ్ని వారిని కాల్చలేదు. నీళ్ళలో వెళ్ళిన వారి మీద బాగా అది ఆగిపోయినట్టు కొనలాగా. నీళ్ళని ఎవడు ఆపుతాడండి? పారే నీళ్ళని ఎవడన్నా ఆపగలడా? ఏమా పారే ఒక నది నువ్వు ఆపుతావా? నీ వల్ల కాదు, ఆపలేవు. కట్ట అవుతుందా? నేను రాకముందే కట్ట వచ్చిన తర్వాత నీ వల్ల కాదు. నీకేంటి టెక్నాలజీ పెట్టినా ఆగదు. దానికి అంత పరం. పంచభూతములకు ఉన్న శక్తి కంటే నీ దేవుడికి ఉన్న మహిమ కలిగిన శక్తి అంతకంటే 100 పైకి రెట్ల కోట్ల రెట్ల శక్తివంతమైనదే. ఆమేన్. హల్లెలూయా. అవును, ఈ రోజున ఆ శక్తిని చంపడానికి ప్రభు నన్ను నిలవబెట్టాడు. అదే శక్తి ఈ రోజున మీరు ఆ శక్తితో బలపరచబడి ఇక్కడ నుంచి మీరు వెలుగుగాక. హల్లెలూయా. ఏ మనుష్యుడు నమ్మలేని వాడు కాదు. నువ్వు ఎవరిని నమ్ముకున్న వారిని నటింక పొంచుతారు. ఎవరిని నమ్ముకున్నా నటింక పొంచుతారు. నమ్మదగిన వాడు ఒక దేవుడే. ఎవరేనంటే మీరు గుర్తుంచుకోండి, నాకు 4 కోట్లు ఉన్నాయి అని బలం నువ్వు ధైర్యం చేసుకుంటున్నావేమో. అంత ఒట్టిదే క్లియర్గా చెప్తున్నా. నీకు అర్థం కాకపోవచ్చు కానీ ఒకరోజు ఏడుస్తావా మాటలోనే. ఆమేన్. హల్లెలూయా. బాగా వినండి.
ఇదంతా కూడా అనుభవపూర్వకంగా ఒక దావీదు జీవిత చరిత్రను మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. అవును, నీతో అందరూ ఉంటారు అన్ని కలిసి ఉన్నప్పుడు, కన్యలలో నీకెవరు ఉండరు, ఎవరు ఉండరు. మీకు తెలుసా? భార్య లేదు, చెప్పండి, భార్య లేదు, భర్త ఉండడు, స్నేహితులు ఉండరు, అన్నదమ్ములు ఉండరు, అక్కజనులు నాకేం తక్కువ అనుకుంటున్నారేమో. ఇదే ఒక రోజు వాళ్ళు నీకు వ్యతిరేకం అయిపోతారు. ఆమేన్. ఇప్పుడు మా స్నేహితులు ఆడుతారు, ఉండు ఉండు. ఆమేన్. హల్లెలూయా. ఆగాడు ఎప్పుడా జాగ్రత్త దేవుడు పెట్టారా? ఇవన్నీ మీ మనసులోకి రానివ్వండి. నేను చెప్పే 3 విషయాలు మీ మనసులో పెట్టుకుంటే మీరు ఏనాడు కృంగిపోను. ఆమేన్. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు? దేవుడు లేడా? దేవుని ఎంత విశ్వాసం ఉంచు. ఎవరు కావాల్సనండి, గుర్తుపెట్టుకోండి, దేవుని మహిమ శక్తిని బట్టి మనమే బలపరుచుకోవాలి. అవునా? ఈ రోజు నీ తల్లి ఉందని, ఈ రోజు నీ తండ్రి ఉన్నాడని, ఈ రోజు నీ అన్నదమ్ములు ఉన్నారని, ఈ రోజు నీ అత్తమామలు ఉన్నారని, వీళ్ళు ఉన్నారని, వాళ్ళు ఉన్నారని అందరినీ విడిచిపెట్టిపోతాం. నీ కన్నీళ్ళలో ఉండరు. అదంతా బట్టి ముచ్చటే. బెల్లం ఉన్న రోజులంట ఈగలు ఉంటాయంట, బెల్లం పోతే అంతే. సేమ్ ఒక ఐగర్ రాసిన పాట నాకు ఎప్పుడు గుర్తుంటా ఉంటుంది. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడమైతే దరిద్రుడు రాడు. అందరూ మాట్లాడుతున్నా. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడమైతే దరిద్రుడు రాడు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసుని నమ్మితే మోక్షం ఉందిరా, యేసుని నమ్మితే మోక్షం ఉందిరా. ఎవరికి నీ కన్నీళ్ళలో ఒక్కడు మిగలలేదు. కానీ నీ కన్నీళ్ళలో ఒక్కడు ఉంటాడంటే అయితే క్లియర్గా చెప్పగలడం, ఆయన మహిమ శక్తి అన్ని పరిస్థితుల్లో నీతో ఉండే కృప. గట్టిగా చెప్పగలరా? ఉండేది ఆయన మహిమ శక్తి మాత్రమే, ఇంకేది ఉండదు. అందరూ విడిచిపడతారు. అది నీకు ఇప్పుడు అర్థం కాకపోయినా ఇంకా నా మనతో అర్థమవుతుంది. ఆయన మహిమ శక్తి మాత్రం నీకు తోడుగా ఉంటుంది. ఆయన మహిమ శక్తి ఎలాంటిదంటే, ఆయన ఎంత గొప్ప ప్రేమ అంటే, ఆయన నువ్వు నిజంగా తప్పు చేసినా, నువ్వు నిజంగా నువ్వు దేవునికి వ్యతిరేకంగా తొలుగుతున్నా, నువ్వు నిజంగా చర్చికి రాకుండా తిరుగుతున్నా, నువ్వు ప్రార్థన చేయకుండా, ఆయన మహిమా శక్తి నిన్ను విడిచిపెట్టాను. గుర్తుపెట్టుకోండి, ఆయన మహిమా శక్తి నిన్ను విడిచిపెట్టాను. ఎప్పుడు మనిషిని విడిచిపెడుతుందంటే, మనిషి చచ్చిపోయినప్పుడు విడిచిపెట్టాలి. ఇదే విడిచిపెట్టాలి. చాలా సార్లు మనకు ఉన్న పరిస్థితులు బట్టి మనం అనుకుంటాం, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. అదంత మట్టిదే.
నిజంగా దేవుని యొక్క మహిమా శక్తి నిన్ను విడిచిపెట్టదు. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన శక్తి నీతో ఉంటనే. ఆ మహిమా శక్తి నిన్ను విడిచిపెట్టదు. ఆ మహిమా శక్తి నిన్ను వదిలిపెట్టదు. ఎంత శక్తివంతమైనది ఆయన మహిమా శక్తి అంటే. ఈ ప్రపంచంలోనే బలవంతుడు కూడా ఉన్నాడు. వాడెవడున్నా లోక అధికారి. వాటి సాతాను. వాని కంటే బలమైన శక్తి దేవుని మహిమా శక్తి. ఆ మహిమా శక్తి నిన్ను కాపాడుతుంది. ఆ మహిమా శక్తి నిన్ను సాతాను చేతిలో నుంచి విడిపిస్తుంది. హల్లెలూయా. ఎవరైనా నేను చెప్పిన ప్రశ్నకు జవాబు మీ దగ్గర ఉంటే మీకు వచ్చే పైకెత్తండి. ఏంటిదంటే జవాబు ఉంటే నేను చెప్పింది చెప్పాలి. నేను ముందు ప్రశ్న చెప్తాను, ఆ తర్వాత మీరు డిసైడ్ చేసి అప్పుడు చెప్పండి. ఓకే? యేసయ్య లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని అనేవాళ్ళు, లేకపోతే నా పరిస్థితి ఎప్పుడో భయంకరంగా మారిపోయేది అనేవాళ్ళు ఎవరైనా ఉంటే యథార్థంగా వచ్చే పైకి యేసయ్య లేకపోతే నా పరిస్థితి గందరగోళంగా ఉండేది, యేసయ్య లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని అని యథార్థంగా మీరు ఉంటే ఎందుకండి, లేకపోతే ఒక రోజు మీకు ఆ యేసయ్య కృప మీకు రాబోతుంది. మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను క్లియర్గా చెప్తున్నాను. ఈ రోజు పులిపీఠ మీద నిలబడి యథార్థంగా చెప్తున్నాను. ఈ రోజు నేను బ్రతికున్నానంటే నిజంగా ఆయన మహిమా శక్తి నాతో ఉంటే, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయింది, నన్ను ఎప్పుడో పొంది పెట్టగలరు, ఇప్పటికెప్పుడో నా సమాధి అయిపోయేది, నన్ను మర్చిపోయేవాళ్ళు. కానీ యేసయ్య మాత్రమే ఇంతవరకు నన్ను రక్షించాడు. నేను యథార్థంగా చెప్పగలుగుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. అవును, ఆయన లేకపోతే ఈరోజు నా పరిస్థితి గందరగోళంగా ఉండేది. ఆయన లేకపోతే ఆయన ప్రతి పరిస్థితులు నాకు హల్లెలూయా. హల్లెలూయా. అవును, మీకు ఒక మాట చెప్తున్నాను వినండి. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు? నిజంగా దేవుడి మహిమా శక్తి నీకుంటే అసలు నీకు విరోధంగా 10,000 మంది నిలబడ్డది ఎవరేం చేయలేడు. ఎందుకు తెలుసా? దేవుడి మహిమా శక్తి నీకు తోడుగా ఉండే. దేవుడి మహిమా శక్తి నీకు ఉండే, నీకు ఏ కాదో ఆయన మహిమా శక్తి నిలబెడుతుంది. ఆయన మహిమా శక్తి నడిపిస్తుంది. ఆయన మహిమా శక్తి బలపరుస్తుంది. దాన్ని బట్టి మనం ఫలం తెలుసుకోవాలి. ఆయన మహిమా శక్తి ఇంకా ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అవును, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము చూడండి, 33వ అధ్యాయం 7వ వచనం చదవండి. 33:27 ద్వితీయోపదేశకాండము 33:27 చదువుతారు. ద్వితీయోపదేశకాండము 33:27 చదవండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. నీ ఎదుట నుండి శత్రువులు వెళ్ళగొట్టి నశింపజేయమనును. ఆమేన్. నేను మీకు చెప్పాల్సిన పదం ఏంటంటే, ఈ రెండవ లైన్ ఉండే నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన బాహువు, ఆయన బాహువు అంటే ఏంటంటున్నారు? ఆయన మహిమా శక్తి. ప్రైజ్ ది లార్డ్. ఆయన బాహువు, ఆయన మహిమా శక్తి నీ క్రింద ఉంటుంది. ఆయన మహిమా శక్తి మన క్రింద ఉందట. ఆయన మహిమా శక్తి మనల్ని ఆవరించుకుంటుందట. ఆయన మహిమా శక్తి మనతో ఉంటుందట. ఆయన బాహువు ఒక దగ్గర అంటాడు, నా బాహువు తక్కువైందా అంటాడు. నా చేతులు కురుసగా ఉన్నాయా? రక్షింపగలేదనుకుంటున్నట్లుగా ఆయన చేతులు కురుసకాలేమో.
ఆయన మహిమా శక్తి. కొత్త నిబంధనలో ఆయన బాహు అని చెప్పాడు. దీనికి కొలస్సీ పత్రికలో పౌలుగా చెప్తున్నాడు, ఆయన మహిమా శక్తిని బట్టి మనము బలపరుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మహిమా శక్తి మనతో ఉంది. మీకు 3 విషయాలు చెప్పి నేను ముగిస్తానండి. 3 విషయాలు. నెంబర్ 1, ఆయన మహిమా శక్తి ఎటువంటి పరిస్థితుల్లో మనల్ని విడిచిపెట్టదు. ఆమేన్. చెప్పండి ఏంటంటే ఆయన మహిమా శక్తి. చెప్పండి, ఆయన మహిమా శక్తి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని విడిచిపెట్టదు, తోడుగా ఉంటుంది. నెంబర్ 1, ఆయన మహిమా శక్తి మనకు తోడుగా ఉంటుంది. నెంబర్ 2 ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం చూద్దాం. 4:19. నెంబర్ 2 ఫిలిప్పీ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరమును మహిమలో ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. గట్టిగా చెప్తాం హల్లెలూయా. రెండవ మాట ఏంటంటే ఆయన మహిమా శక్తి ప్రతి అవసరమును తీర్చును. నెంబర్ 1 ఏంటిది? ఆయన మహిమా శక్తి ప్రతి పరిస్థితిలో తోడుగా ఉంటుంది. రెండవది, ఆయన మహిమా శక్తి ప్రతి అవసరాలను తీర్చును. చెప్పండి, ఏం చేస్తుందట? తీరుస్తుంది. ప్రతి అవసరం. మా ప్రతి అవసరం అంటున్నా, లేకపోతే కొన్ని అవసరాలే అంటున్నా? అందరూ చెప్పాలి. ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోవడానికి బాగా వినండి. మనకు ఈ అంగి ఒక్కటే అవసరం ఉంటే దేవుడు ఎంత గొప్పడు అంటే లోపల పనులు పిలుస్తుంది. అదే అర్థమైంది అంటే అది కూడా అవసరమా లేదా? అది పిలుస్తుంది. మన దేవుడు ప్రతి అవసరం అంటే చెప్పండి. ఈ చిన్న చిన్న విషయాలు చెప్పడానికి కొంత సిగ్గానికి ఉంటుంది, కానీ ప్రతి అవసరం తీరుస్తాడట. నిజం, ప్రతి అవసరం తీరుస్తాడట. ప్రతి అవసరం తీరుస్తాడు. ఆయన మహిమా శక్తి ఉంది కనుకనే ప్రతి అవసరాలు తీర్చబడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. 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 ఈ రోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి క్లియర్గా మీకు నేను చెప్తున్న విషయాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఆయన మహిమా శక్తి మీ ప్రతి అవసరాలను తీరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అవునా? ఎంత తీరుస్తుందంటే వినండి. దేవుడు ఏలియా దైవజనుడిని కేరీతు వాగు దగ్గరికి పంపించాడు. ఎక్కడికి? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నీళ్లు మాత్రమే ఉన్నాయి, నో ఫుడ్ కదా, ఒక వాటర్ మాత్రమే ఉన్నాయి, నీళ్లు ఫుడ్ లేదు అక్కడ. అయితే దేవుడు ఎంత గొప్పవాడో ఏలియా నమ్మాడంటే, నా దేవుడు నా ప్రతి అవసరములను తీర్చును. ఆమేన్. చూడండి బాగా వినండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ తాగి ప్రభా ఆకలి అవుతుంది ప్రభా అన్నాడట. ఒక కాకి ఉడకొచ్చిందట, ఒక రొట్టె వేసిందట. ఆమేన్. ఏమిచ్చిందట? రొట్టె. అప్పుడు ఆయన అనుకుంటాడ, ప్రభా సంతోషం, కడుపునిందడానికి రొట్టెనా చాలు అనుకుంటుందట. అంతలో ఎక్కువ కాకి వచ్చిందట. ఏమిస్తుందట? మాంసం. ఆమేన్. దేవుని మహిమా శక్తి ప్రతి అవసరమును తీరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రతి అవసరం, కొన్నిటిని కాదు, గుర్తుంచుకోండి, కొన్నిటిని కాదు, ప్రతి అవసరం. ప్రతి అవసరం, ప్రతి అవసరాన్ని తీరుస్తుంది. ఇప్పుడు ఏ జాబు ప్రతిరోజు అక్కడ రాష్ట్రం దేవుని చదువుతామైతే ప్రతిరోజు కాకోలముల ద్వారా పొద్దున సాయంత్రము రొట్టె మాంసము. ప్రతిరోజా తిన్న సినిమా పూట తప్పకపో చూసారా? దేవుడు ఎంత పోషిస్తున్నాడు కానీ అక్కడ నుంచి ఆ ఇల్లు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన దేవుడు అన్నాడు, ఏలియా సారే బాబు పట్టణానికి పో అన్నాడు.
ఏలి అంటున్నాడు, సారేపాలెం అంటే మంచి పేరున్న ఊరే. మనకు హైదరాబాద్ పేరు చెప్తున్నారు ఏమంటుంది, హైదరాబాద్ రమ్మంటే మనం ఏం చేస్తే పనులు ఉన్నాయని హైదరాబాద్ వెళ్తాం అమ్మే అంటారా, లేకపోతే రాబోట్లా ఉన్న పన్ను వదులుకొని హైదరాబాద్ చెల అంటారు కదా. అలాగే అప్పుడప్పుడు చెల హైదరాబాద్ అంటారు రాజకీయాలతో కూడా. హల్లెలూయా. అయితే సారేపాలెం అనగానే ఏరియా మంచి ఎక్స్పెక్ట్ ఉన్నాడు, మంచి ధనవంతుడికి పంపించాడు దేవుడు. ఇదైతే మామూలుగా ఒకే అక్కడైతే మంచి బిర్యానీ దొరుకుతుంది, అందరూ తింటున్నారు, మంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అయితే దేవుడు ఎక్కడ తీసుకెళ్ళి సార్, ఒక విధవరాలు. ఎవరంటామా విధవరాలైతేనా ఉండాలి, ఏముండాలమ్మా? మరి ఆమె దగ్గర ఏముందో తెలుసా? సరే మీకు క్లియర్గా చెప్తాను. ఏ ఇంటికి పోయినా అమ్మ ఉప్పు లేని ఇల్లు ఉంటుందా, అమ్మా కారం లేని ఇల్లు ఉంటుందా? ఎంత కొంత కారం ఉప్పు అయితే ఉంటాయో ఉన్నాయా? బాదాములు, కాసులు, పిస్తాలు ఇవి ఉండకపోవచ్చు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఉంటాయి, అవి కూడా ఉండేవాళ్ళు ఇంకా ఉండేవి, నేను అట్లాంటివే. కానీ అంటే అవి ఉండకపోవచ్చేమో, కానీ ఇవైతే ఉంటాయి, ఉపకారం ఉంటుందా కదా. కానీ దేవుడు పంపించిన ఇరులావి కూడా లేవు. ఏమున్నాయో తెలుసా? కొంచెం పిండి, కొంచెం ఇవి తప్ప ఆమె దగ్గర ఏమీ బాగా వినండి, ఆమె దగ్గర ఇవి తప్ప ఏమి లేవు. ఇవి తప్ప ఏమి లేవు ఆమె దగ్గర. దేవుడు అంటున్నాడు, నేను ఆమె ఇంటిలో నిన్ను పోషించబోతున్నాను. ఆమేన్. ఏరియా కొంచెం పేరు చెప్పిన సారేపాలెం ఊరు చెప్పిన చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు, కానీ తర్వాత ఆయన దేవుని యొక్క మహిమా శక్తిని చూశాడు. ఆ యొక్క సాక్ష్యం మీద ఏమి లేదు, నా అవసరాలన్నీ తీర్చుతాడు అని చెప్పి ఆ విధవరాలు దగ్గరికి వెళ్ళాడు. చూడండి, ఆ ఒక్క మాట చదివి మన ముందుకు వెళ్తాం. 1 రాజులు 17:14. 1 రాజులు 17:14 చదవండి. ఎవరైనా బాగా వినండి. భూమి మీద వదలే, ఎక్కడ? కుర్చీలో వర్షం రాకముందే భూమిలో భూమిలో వర్షం కురిపించేంత వరకు ఆ మాటలు తక్కువ కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుద్ధిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలీయుడైన దేవుడు బాగా వినండి. ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో 3.5 సంవత్సరం కరువు ఉంది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? అందరూ చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 3.5. ఎంత సమయం? 3.5 అయ్యాక మిమ్మల్ని వదిలిపెట్టా. అర్థమైందా? హల్లెలూయా. చేతులు పైకి చెప్పండి. అర్థమైంది పేర్కొనడానికి. 3.5 ఎంత? ఎంత? మరి గుర్తుపెట్టుకుని అదే ఫిక్స్ అయిపోండి. హల్లెలూయా. మరి అమ్మ ఎంత? 3.5. ఓకే, ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు అయిపోతుందట? అందరూ చెప్పండి. అయిపోదు. పక్కన చెప్పండి, చెప్పండి పక్కలకి. అంటే లేదు చెప్పండి. 3.5 దాకా చెప్పాలి. కొంచెం పండుగ చెప్పండి. పండుగ చెప్పండి. నువ్వు నిదానం ఉండకమ్మా. 3.5 దాకా. హల్లెలూయా. హల్లెలూయా. అది కాదు కానీ బాగా ఇక్కడ చూడండి. 3.5 సంవత్సరాలు వర్షము పడేంత వరకు, అంటే వర్షం పడేంత వరకు అంటే దాని అర్థం ఏంటంటే మళ్ళీ కొత్త ధాన్యం వచ్చేంత వరకు, కొత్త పిండి వచ్చేంత వరకు
మళ్ళీ కొత్త నూనె వచ్చేంత వరకు ఈ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, ఈ తొట్టిలో ఉన్న నూనె అయిపోదు. అక్కడ క్లియర్ గా తర్వాత రాయబడిన మాట తెలుసా? 3.5 సంవత్సరాలు మీకు ఏమీ తక్కువ కాలేదు అని రాయబడింది. గట్టిగా తప్పకుండా కదా. ప్రియులారా, నా యేసయ్యని నమ్ముకున్న వారి జీవితంలో ఏనాడు చెడిపిన వారిని నేను చూడలేదు. ఎవరైనా యేసయ్య నమ్ముకొని చెడిపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? చెప్పాలి. నీకు ఆయన మహిమాశక్తి అర్థం కాకుండా నాకు తెలియదు, కానీ నీకు అర్థమైన మాత్రము నువ్వు ఏనాడు ప్రస్తూ ఉంటావు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నారా? అవునండి. ఎంతో మంది దిక్కులేని పరిస్థితుల్లో చేసుకొచ్చిన వాళ్ళు, తింటికి లేని పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళు ఈరోజు అనేకులకు భోజనం పెట్టే స్థితిలో దేవుడు పెంచుతున్నాడు వారిని. ఆమేన్. ఏమన్నా తక్కువ ఉందా? తక్కువ గిట్ అయితే రోజు మాట చిన్న. ఆమేన్. హల్లెలూయా. నాకు తెలిసిన వాటికి మన వారానికి 3-4 సార్లు మనం చెప్పాలి. వారానికి వారం పప్పు తినడం చేతులు ఆడతాం. అవునురా? ఆమేన్. నేను చెప్పిన ప్రశ్న మీకు అర్థమైందా? వారానికి వారం పప్పు తినడం చేతులు ఆడుతున్నా. ఒక్కరు కూడా దేవుడి ఎంత జీవించిన ఒకసారి చెప్పండి. ఒకసారి మీరే దేవుడి కనపరచండి చెప్పకపోతే. నిజమా? అబద్ధమా? క్లియర్ గా చెప్తున్నాను నేను. దేవుని మహిమ శక్తి బుద్ధి కనుకనే ఈ రోజు మనం ఇలా పోషించబడుతున్నామని క్లియర్ గా చెప్తున్నాను నేను. ఆయన మహిమ శక్తి లేకపోతే పైసలు ఎట్లున్నా తెలుసా? ఒక్క పూట చట్నీతో తిని ఇంకొక పూట కారం ఎత్తుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పైన తెలుసా? చూపెట్టమంటారా? మన సిద్ధి పేట చూపెట్టమంటారా? అర్థమవుతుంది మీకు? మన సిద్ధిపేటలో, మన ముందే సిద్ధిపేటలో ఒక్క పూట తిని ఇంకొక పూట లేని వాళ్ళు మంది ఉన్నారు తెలుసా మీకు? ఈరోజు ఎంత పోషించబడుతున్నామంటే దేవుని మహిమా శక్తి నీ వెనకాల ఉంటే, ఆయన బాహువుని క్రింద ఉంది. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా లేదా? నమ్మకపోతే నేను ఆమేన్. హల్లెలూయా. మీకు క్లియర్ గా చెప్తున్నాను వినండి. రెండవ మాట ఏంటంటే ఆయన మహిమా శక్తి ప్రతి అవసరమును తీర్చుతుంది. ప్రతి అవసరం తీరుస్తుంది. ఆయన నిజంగా మనల్ని ఎట్లా నడిపిస్తాడంటే ఒకసారి చూడండి. నెహెమ్యా గ్రంథము 9:19 చూడండి. నెహెమ్యా 9:19 నుంచి 20 కొన్ని వచనాలు. వారు ఎడారిలో ఉండగా, బాగా వినండి, భీకరమైన ఎడారిలో ఉండగా దేవుడు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై దేవుని మహా కృప వారిని విసర్జించలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘ స్తంభములు, దానిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్ని స్తంభముని వారిపై నుండి వెళ్ళిపోగనించను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ బాగా వినండి. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు నడిపించిన తీరు ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి. ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్న తీరు ఎట్లుందంటే, దేవుడు అంట భీకరమైన ఎడారి. చెప్పండి ఏమంటే ఏదోనమని? భీకరమైన ఎడారి. ఎడారిలో ఏముందమ్మా? దుబ్బరం ఏముంటుంది తెలుసా మీకు? గల్ఫ్ దేశాలకు పోయిన వాళ్ళకైనా అర్థమైంది. ఏముంటుంది? దుబ్బ, ఇసుక. ఏముంటుందండి? దుబ్బ. నాకు అంటారు ఏమంటారు? రబ్బలు అయ్యా ఇక్కడే ఉన్నాయి అంత రబ్బలే. నాకు అర్థం కదా రబ్బలు ఏమంటారు ఏంటి ఏమంటున్నా? హల్లెలూయా. రబ్బలు అంటే ఏంటంట? ఇసుక, దుబ్బ. అంత దుబ్బలే. ఇలాంటి దుబ్బలో నా యేసయ్య మహిమ శక్తి ఇశ్రాయేలును పట్టుకుంది.
వారి నా మహిమా శక్తి నడిపిస్తుంది. ఎక్కడ నడిపిస్తుందో చెప్పంటారా? 40 సంవత్సరాలు. చూడండి 21వ వచనంలో, నిజముగా అరణ్యంలో ఏ వీలు తక్కువ కాకుండా 40 సంవత్సరములు దేవుడు వారిని పోషించి వారి వస్త్రాలు పాతగలేదు, వారి కాళ్ళకు కోపులు లేదు, ఇంకొకటిగా రాయబడింది వారి కాళ్ళ చెప్పులని పడదంట. ఇది కాక ఇది ఎక్స్ట్రా బోనస్. ఇది కాక రాజ్యములో జనములను వారికి అప్పగించి ఒక భీకరమైన జనాలిలో నడిపిస్తున్నాడు. ఎడారిలో ఏముంటుందా? టైం తెలుస్తుందా? ఎడారిలో ఏముంటుందా? ఎండ పడుతుందని మామూలు కొట్టదు. అవును కదా? దేశంలో ఏముంటుంది బాగా అర్థమైంది. ఎండ పడుతుందని మామూలు కొట్టదు. మొత్తం ఎండ నానిపోతాం మనం. అవునా? మొత్తం అంటే నానిపోవడమే. వినండి వాక్యం. ఎడారిలో అంత భయంకరమైన డైరెక్ట్ గా మనం ఎందుకు ఈ చెట్లు అక్కడ నీడ కోసం వెతుకుతా, నీడ చెట్లు ఉంటావు. అమ్మా ఏమో చెప్పండి, చెట్లు అక్కడ పెద్ద చెట్టు అక్కడ నీకు మొత్తం దుఃఖనే. అమ్మ హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు నడిపించిన దేవుడు ఇశ్రాయేలు నడిపించాడు కనుక ఇప్పుడు అక్కడ మనల్ని క్యాష్ పట్టేది మనమేమో. ఇదంతా అబ్రహాం ప్రార్థన. ఏం ప్రార్థన? అబ్రహాం ప్రార్థన ఏందో మనకు అర్థం కాదు. మనకి నీళ్ళు ఇచ్చిండు, వాళ్ళకేమో మొత్తం ఆగలేదు. ఎడ కూరేసినా ఆగలేదు. 56 దేశాలు ఉంటాయంట. ఇది 56 దేశాలు మొత్తం డబ్బుల దేశాలు. నిజమండి. వాళ్ళు తినడానికి కూడా కష్టపడతారట. ఏ దిక్కాల్లో ఆలోచిస్తారట. పని చేసుకుని పక్కన పెట్టండి. అవే అర్థమవుతుందా? వినండి ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఎడారిలో ఎవరు నడిపించాడు? ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. అదొక భయంకరమైన ఏరియా అంటది. ఎంత భయంకరమైన ఏరియా అంటే ఆ ఎండకు మనం చచ్చిపోవాల్సింది, అంత ఎండ ఉంటుంది. అలాంటి ఎండలో దేవుడు తన ప్రజల్ని ఎట్లా కాపాడుతుందో మీకు చూపిస్తాను. పగలంట వారికి నీడనివ్వడానికి మేఘ స్తంభముగా మహిమా శక్తి మారిపోయిందంట. ఆమేన్. ఆ మహిమా శక్తి ఎలా మారిందంట? పగలు మేఘ స్తంభముగా, రాత్రి వాళ్ళకి ఏమైనా టార్చ్ లైట్లు ఉన్నాయా? ఏమా కరెంట్ ఉందా? లేదక్కడ. అయితే వారిని వెలిగించడానికి దేవుడు అదే మహిమా శక్తి వారికి రాత్రి అగ్ని స్తంభముగా మారింది. ఆమేన్ హల్లెలూయా. దేవుడి మహిమా శక్తి నిజంగా అది మనతో ఉండి నడిపించే తీరు అద్భుతంగా ఉంటుంది. నువ్వు నిజంగా నమ్మి ఆయన వెంబడిస్తే ఆయన మహిమా శక్తి పగలు మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభం. ఎడారిలో యానం పొయ్యి పెట్టిలో అదేనా? పొయ్యి లేదు, అన్నం లేదు, ఏం లేదా? అయితే దేవుడు అంట 40 సంవత్సరాలు నడిపించినట్ట ఆ ఎడారిలో. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఏమి తక్కువ కాకుండా, అక్కడ రాశాడు, ఏమి తక్కువ కాకుండా వారికి దేవదూతలు తినే మన్నాను ఇచ్చాడంట. గట్టిగా చెప్పడం ఆయన మహిమా శక్తి ఆదరిస్తే, ఆయన మహిమా శక్తి వారికి తోడుగా ఉంటే పై నుండి మన్నా. చెప్పండి, పై నుండి మన్నా, పై నుండి మన్నా. వాళ్ళకి నీళ్లు ఉన్నాయా? ఎడారి నీళ్లు ఉన్నాయా? అయితే ఏమి చేసిన దేవుడు చెప్పండి? మధురమైన జలం, మధురమైన జలం. అలాంటి పుస్తక నీళ్లు, అలాంటి మధురమైన నీళ్లను దేవుడు మనకి ఇచ్చాడంట ఆ ఎడారిలో. దేవుడు ఎట్లా నడిపిస్తున్నాడు, ఎంత పోషిస్తున్నాడు చూడండి. అందుకే అంటాడు, మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించకండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుడు పెట్టండి, బాగా వినండి. ఆయన పోషించే తీరు ఎలా ఉంటుందంటే, ఆయన మహిమా శక్తి మనకు ఎంత తోడుగా ఉంటుందంటే మనం ఊహించలేమండి.
అంతగా మనల్ని కాపాడుతుంది. ఆమేన్. వారిని చూడండి, ఎంత నడిపిస్తుందో చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. 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 ఇక్కడ చూడండి, దేవుని యొక్క మహిమ శక్తి, ఆ మహిమ శక్తి ఎంతగా వారిని కాపాడుతుందో చూడండి. వారి వస్త్రాలంట చెప్పండి ఆశించలేదు. నేను యథార్థంగా చెప్తాను ప్రియులారా, నేను దేవుని సేవకు పిలువబడ్డ కారణం చేయండి నా వస్త్రాలు చిరిగిపోయేలాగా నేను ఇంతవరకు. ఆమేన్. నేను యథార్థంగా చెప్తున్నాను, నేను చిరిగిపోయేలాగా నా వస్త్రాలు అసలు ఒక్కటి కూడా లేదు. ఇదొకటి అర్థం చేసుకునే వారికి ఇంకొక డ్రెస్ ప్రభు ఇస్తూనే ఉన్నాడు. మళ్ళా నేను తీసుకుంటే దొరుకుతుంది. అయితే అవి శ్రీగాకాన్ని కోరుకుంటున్నా, వాళ్ళు శ్రీగొంతారు కానీ ఏమీ తిరుగుతలేవు. ఆయన మహిమా శక్తిని యథార్థంగా చెప్తున్నాడు కదా. ఆయన మహిమా శక్తి మనతో ఉంటే మనల్ని పోషించే తీరగానే ఉంటుంది. ఏం తక్కువ కాదు, ఏమి తక్కువ కాదు. క్రియగా చెప్తున్నాడు, ఏమి తక్కువ కాదు. ఆమేన్. హల్లెలూయా. అవును ప్రియమైన పెట్టాక అప్పుడు మన చర్చ చూడండి, కూతురు చానే ఉంటాయి కదా. దీన్ని 5 లక్షలు కొన్నాం. ఎంత ఇక అర్థం చెప్పండి సారీ కానీ నాకు తెలుసు. 5 లక్షలు. ఆ 5 లక్షలు కూడా నా దగ్గర లేవు. అప్పు చేసి ఆ అప్పు ఎలా తీరిందో నాకేం లేదు. ఆమేన్. హల్లెలూయా. అది తీరేలోపు ఈ పక్కపడి స్థలాన్ని ప్రవహించండి. ఆమేన్. ఎంత 4,60,000 కొన్నాం. ఇది కొన్న తర్వాత వెంటనే చర్చి కథం చేశాను. నా దగ్గర ఎంత 60,000 1,00,000 అంతే ఉన్నాయి నా చేతిలో, అంతే పట్టుకున్నాను. ఇది కంప్లీట్ నేను లెక్క పెట్టినప్పుడు 8 నుంచి 10 లక్షల మధ్యలో అయింది. ఆమేన్. ఎట్లా వచ్చేసియో దేవుడు మనల్ని నడిపించే తీరు అలానే ఉంటుంది. గట్టిగా చెప్పడం ఉంటుంది కదా. ఆయన మహిమా శక్తి మనతో ఉంటే అటువంటి కార్యాలను మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిరిసిల్లలో 12 లక్షలండి స్థలం. ఎంత మీరు చెప్పంటారా? నా దగ్గర అప్పుడు 2 లక్షలు ఉండే. ఒకటి ఒక సుట్టేసేను, ఒకటి ఇంకొక 1,00,000 ఉండే. 22 లక్షలు ఉండే. బాగా వినండి. స్థలం మాట్లాడారు, భయాన పెట్టాం. నేను అనుకున్నాను, నా మనసులోకి వచ్చేసింది ఇక నా వల్ల ఏం కాదు. అప్పటికే మా అమ్మ అప్పు తీసుకొచ్చింది. అప్పటికే కాగితం లేదు, ఏం లేవు, అప్పు తీసుకొచ్చింది. ఇక నేను అనుకున్నాను, ఇక ఈ స్థలాన్ని కొనడం నాకు కాదు. మళ్ళీ దాంట్లో రాసింది ఏం రాసింది తెలుసా? ఇది 45 రోజుల్లో కట్టకపోతే ఉన్న పైసలు అంటే ఇది పరిస్థితి అక్కడ. ఇక నేను అనుకున్నాను, ఇక ప్రభు నా పైన కాదని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాతో ఈ స్థలం కొనడము అవతలేదు, దయచేసి నా భయాన ఇవ్వండి దయచేసి అందాం అనుకుని నేను అనుకున్నా. అదే రాత్రి 500,000 రూపాయలు మార్చి దేవుడు నరేంద్ర మోడీ మార్చిడు. అవే 45 రోజుల్లో రద్దు చేయాల్సింది నేను 5 నెలల మీద 6 నెలల మధ్యలో అంత దూరం వెళ్ళిపోయింది. అవే హల్లెలూయా. హల్లెలూయా. 45 రోజులు కట్టాల్సింది 5 నెలలకి 6 నెలలకి ఆయన ఇవ్వట్లేదు. ఎందుకు? తెల్లారి తెల్లారిసరికి ఈ 500,000 రూపాయలు మార్చేసిండు. దేవుడి కృపేతో అదే సాయంత్రం బాధపడ్డ తెల్లారిపోయాడు. దండం పెట్టినాక నాకు యాదయ్యా ఇక వరుడు నా తపయానికి ఇయ్య అంతా అనుకున్నా. ఏ రాత్రి నా దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఆమేన్. ఆయన మహిమ శక్తి ఎంత గొప్పదో తెలుసా? నరక బోర్డు కూడా వాడుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 5 నెలలు 6 నెలలు తిరిగి పట్టుకున్నారు. అవును కదా. ఇక చూడు నేను ఎంత తెలుసా? 10,000 5,000 20,000 అక్కడికి ఇచ్చేది. ఎంతకి? 12 లక్షలు. అయినా తీసుకుంటున్నాడు, ఏమంటలేడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎంత మార్చేసిందో చూడండి. ఆయన అంటుంటే ఏం పర్వాలేదయ్యా మెల్లకి అంటే అంటుడు. ఇక ఆమేన్. అప్పుడు రాకేడు, ఇప్పుడు రాత్రి తెల్లారు నుంచి ఏమంటలేదు. ఇక నీకు ఎక్కడ అప్పుడు బ్యాంక్ ఇచ్చిండు
2000 కలిసే రోజు 2000 రోజు 2000 అది పెద్ద లైట్ మళ్ళా. హల్లెలూయా. దేవుడు కృపేదో తెలుసు చెప్పమంటారా? మేము అప్పటికి వాళ్ళంతా పాత్రలు ఇచ్చారు, ఆ పాత్రలు తీసుకొని అడిగించాం. ఆమేన్. అది మాకు ఫ్లెక్స్ అయ్యింది. లేకపోతే మరి తీసుకుంటా నా బ్యాగ్లో వెయిట్ చేసే కంటే నువ్వు తర్వాత ఇపో. ఇప్పుడు మితి లేదు మా తర్వాత అంటున్నారు. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క మహాకృప అండి. మాకు తెలియని ఆయన ఒక ఆయన మా అక్కగా స్కూల్లో లైవ్ స్కూల్లో టీచర్ చెప్తుంది. అలా ఉన్న సార్లు వాళ్ళు ఇచ్చారు పైసలు. ఏ కాయిదాలు లేవు, ఏ పత్రాలు లేవు, పాత్రలు ఇక్కడే ఉండరు. అంటే దేవుని యొక్క మహాకృప. ఈ రోజున దేవుడు అదే ఆ స్థలం కూడా కాదు, పక్కబడి 400 స్థలాలు కూడా ఇచ్చిండో. గట్టిగా చెప్పబడి దేవుని యొక్క మహిమ శక్తి పడుతుంటే ఏమి తక్కువ కాదు. నేను క్లియర్గా యథార్థంగా చెప్పగలను. నేను ఒకరోజు పిల్లల సిద్ధిపేటలో పొద్దున్నే నేను స్నానం చేసిన ఆక్షేపం ఒకటి ఉండే నాకు బయటది, అది వేసుకుని బండి మీద పోతా ఉన్నాను. ఒక్కండి పోతా ఉండగా ఎందుకో నాకు అప్పుడప్పుడు ఏదో విచిత్రమైన కోరికలు పుడతా ఉంటాయి. అప్పుడు ఈ ఆయన చేతులు చూడగానే అనిపించింది, అదే వాచ్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అది వాచ్ పెట్టుకోదు కదా నాకు ఉన్నాయి చాలా వాచ్లు తెచ్చింది మనలు, అదేం పెట్టుకోదు కదా నాకు. కానీ ఎందుకో నాకు అనిపించింది, ఎందుకు అనిపించిందో ఏమో నాకే తెలియదు. అరే వాచ్ ఉంటే బాగుండేది, ఆశ్చర్యం ఉంటుంది అనుకున్నా. ఆయన పోయినా ఒక ఆయన దుబాయ్ వాచ్ కాంత వాచ్ పట్టుకుని వచ్చింది. అమ్మాయి హల్లెలూయా. యథార్థంగా చెప్తున్నానండి, దేవుడి సన్నిధిలో నిలవబడి ప్రతి అవసరతను ఆయన మహిమ శక్తి తీర్చుతుంది. ఆమేన్. హల్లెలూయా. ముస్తాబాద్లో సినిమా వాక్యం చెప్పడానికి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు అనిపించింది నాకు ఇలా చేపలు తినాలి అనిపించింది. చేపలు తిన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయలు చేపలు వస్తాయా? రావు. కనీసం కాదు. ఎందుకో తినాలనిపించింది. నాకు డబ్బులు లేవు, 100 రూపాయలు కూడా లేవు, అవి అనిపించింది. తెల్లారి నేను ప్రార్థన ఆపేనని నేను ముగించాను. అంతలోనే అప్పుడు బలపాటికి వచ్చాడు. ఆయనకి ఏమనిపించిందో లేదు, నాకు 2 కిలోల చేపలు తీసుకొచ్చిండు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే యథార్థం చెప్తున్నాను ఈ మాట. దేవుడు ప్రతి అవసరమును తీర్చున్నాడు. గట్టిగా చెప్పడం ఆలోచించుదా. ఇది అవసరం మాటలు చెప్పడానికి ఇష్టపడలేదు. దేవుడు నిజంగా మన అవసరంతో తీరుస్తాడండి. ఆమేన్. ఒక రోజు నేను ఒక చిట్టి కడుతున్నాను, దానికి 5,000 6,000 కట్టాలి. దానికి కట్టడానికి ఆదివారం లెక్క పెడితే 2,000 దాటలేవు. ఎంత అంటే 2,000 దాటలేదు. రూపాయలు, 2 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు. ఈ కానుకలన్నీ కూడా ఈ కానుకలన్నీ 2,000 దాటా. నాకు ఎంత కావాలి? 6,000 కట్టాలి. నేను అనుకున్న ప్రభావం నీవే మార్గం తెరవాలి అన్నాడు. ఒక ఆయన వేరే చర్చ ఆయన ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాడు. ఆయన వచ్చి నాకు 6,000 రూపాయలు కానుక పెట్టాడు. గట్టిగా సపోర్ట్ గొప్ప స్థానాన్ని నేను చెప్పుకుంటాను. దేవుడి మహిమ శక్తి మనతో ఉంటే ఆయన ప్రతి అవసరతను తీరుస్తాడు. నేను క్లియర్ గా చెప్పగలను. దేవుని యొక్క మహిమా శక్తి చెప్పండి ఏంటిది? దేవుని యొక్క మహిమా శక్తి. మహిమా శక్తి, దేవుని యొక్క మహిమా శక్తి మనతో ఉంటే ప్రతి అవసరత తీరుస్తాడు. ఈ పిలుపుటం యొక్క దేవుడు నన్ను ప్రేరేపించిన మాట అబద్ధ మాటని నా నోటికి రానివ్వండి. ఆయన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఆయన ఎంత తీరుస్తాడంటే రోజు వాళ్ళకి మన్నా. చెప్పండి ఏం దొరుకుతుందా? మన్నా. వాళ్ళకి పొయ్యి లేదు, అమ్మా వాళ్ళు అడ్డుకుని లేదు, కష్టం లేదు. బాబా రోజు మన్నా తింటున్నారు. నీళ్లు, మంచి నీళ్లు, ఉదక నీళ్లు, మధురమైన జలం. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని, ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని, మన్నాలోని మధుర జలములు పంపిన యెహోవాను, మన్నాలోని మధుర జలములు పంపిన యెహోవాను.
తీరుస్తున్నా తీర్చడా? ప్రతిదీ అంటే మనకు కావాల్సిన అన్ని చెప్పండి. అన్నా కొన్నా అన్ని. నువ్వు నిజంగా శక్తి నువ్వు ఆశ్రయించగలిగితే, నువ్వు ఆయన నమ్మకం ఉంచగలిగితే ప్రతి అవసరం చిన్న వస్తువు, నేను అంటాను నీకు పిన్నీస్ అవసరం ఉంటే కూడా దేవుడు మర్చిపోడు. ఏంటి చిన్న గుండు పిన్ అవసరం ఉన్న దేవుడు నీకు ఇవ్వకుండా ఇచ్చి పెట్టాడు. అవునా? నా దేవుడు అంత గొప్పవాడు. నీకు సేవ్ చేసుకోవడానికి కూడా అవసరం వద్దా? నా దేవుడు ఇస్తాడు. పళ్ళులో ఒక పేస్ట్ కూడా చెప్పండి, విశ్వాసంగా చెప్తున్నాడు. ఇతడైనా ఇయ్యడంటారా? అన్ని ఇస్తాడమ్మా. ఆయన మహిమా శక్తి నీకు ప్రతి అవసరము తెలుస్తుంది. నెంబర్ 3 చూద్దాం. నెంబర్ 3 కీర్తనలు 2:9. కీర్తనలు 2:9. కీర్తన 2:9 చదవండి. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు. ముక్కా చెక్కలుగా పగలగొట్టెదవు. హల్లెలూయా. ఓకే, వినండి. హెబ్రీ రాసిన పత్రిక 1:11 చూస్తే అక్కడ రాయబడిన మాట తెలుసా? నీ శత్రువులను నీ పాదపీఠము చేసేంత వరకు ఆయన విశ్రమించడు అని రాసింది అక్కడ. ఆమేన్. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, 3వ విషయం ఏంటంటే ఆయన మహిమా శక్తి నీ శత్రువులను ఓడిస్తుంది. గట్టిగా చెప్పండి. ఆయన మహిమా శక్తి నీ శత్రువులను పగలగొట్టాడు. అది అంటాడు, ఆయన మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు? ఎవరైనా దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు? నీ శత్రువులు నీ పాదాల కిందకి వచ్చేస్తారంట. నీ శత్రువులు చెప్పండి దేవుడు అంట ఇనుప దండముతో వారిని నరకొడతాడంట. నీ శత్రువులు ఇనుప దండంతో నాశనం చేస్తాడంట. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు బోనస్ అంటున్నాడు, ఇదిగో రాజ్యములను రాజులను నీ చేతికి నేను అప్పగించబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడంటే బాగా వినండి. మీకు ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. సింపుల్ మాట కాదు, ఒక చిన్న మాట. ఇది చెప్పడానికి ఒక గంట కావాలి, నాకు త్వరగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. చూడండి, 2 రాజులు 20:11. 2 రాజులు 20:11. 2 రాజులు 20:11. ప్రవక్తయగు యెషయా చదువు. యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచినవి. చాలు, నేను దాన్ని చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు కావాలి, కానీ కొంత మీకు అర్థం కావడానికి కొన్ని మాట చెప్తాను. వినండి. ఆయన యొక్క మహిమా శక్తి ఆయన యొక్క మహిమా శక్తి ఆయన మహిమా శక్తి బాగా వినండి. ఆయన మహిమా శక్తి శత్రువులను నాశనం చేస్తుంది, నీ శత్రువులను నలగగొడుతుంది. ఆయన మహిమా శక్తి నీ శత్రువులను ఇనుప దండంతో కల్పిస్తుంది. ఆమేన్. ఓకే, ఇక్కడ వినండి. ఇక్కడ యెషయా ప్రవక్త ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే హిజ్కియా రాజుకు రోగం వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? రోగం వచ్చింది. హిజ్కియా రాజుకు రోగం వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు సూర్యుడు అంతా అస్తమించిండంట. ఏమైందమ్మా? సూర్యుడు అస్తమించిండు. బాగా వినండి. సూర్యుడు అస్తమించిండు. బాగా వినండి. సూర్యుడు అస్తమించిండు అంటే సూర్యుడు పోయిండు. అర్థమవుతుంది అందరికీ? అస్తమించడం అంటే సూర్యుడు పోయిండు. అప్పుడే సూర్యుడు పోయినాక వినండి. ఈ సూర్యుడు పోయినాక యెషయా ప్రవక్త ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తెలుసా? ఈ సూర్యుడు అంట 10 మెట్లు వెనకపోచ్చింది. ఆమేన్. పోయిన సూర్యుడు, మీకు అర్థమవుతుందని చెప్పి బాగా వినండి, అర్థం చేసుకోండి.
ఇది చెప్పడానికి అట్లా కావాలి, కానీ మీకు త్వరగా చెప్తాను, వినండి, ఆలోచన చేయండి, ఇంటికి చదువుకోండి. ఈ సూర్యుడు అస్తమించిన సూర్యుడు ఇప్పుడు యెషయా ప్రవక్త ప్రార్థన చేస్తుంటే ఏమైందో తెలుసా? ఈ సూర్యుడు ఏమైందో తెలుసా? పోయినోడు మన ఎందుకు వచ్చినాడు? జరుగుతాయి జరుగుతా, తూర్పుకు ఉదయిస్తాడు అంతేనా? ఇప్పుడు పడవ నుంచి మళ్ళీ పైకి వస్తున్నాడు. పడవ నుంచి మళ్ళీ 10 మెట్లు వచ్చిందట. 10 మెట్లు అంటే ఒక్కొక్క మెట్టుకు గంటన్నర. చెప్పండి, ఒక్కొక్క మెట్టుకు గంటన్నర. ఎన్ని గంటలు అయితే చెప్పండి? ఎన్ని గంటలు అయితేమా చెప్పండమా? ఒక్కొక్క మెట్టుకు గంటన్నర. అట్లా 10 మెట్లు దీనికి వచ్చింది. అంటే పోయిన సూర్యుడు 10 మెట్లు మళ్ళీ వచ్చేసాడు. అంటే ఎన్ని గంటలు వచ్చిండు? 15 గంటల సమయము వెనుకొచ్చింది. ఇలా జరగడం అసాధ్యం. 15 మెట్లు ఇక్కడ రాగానే అప్పుడు ఈయన చూస్తున్నట్టు ఇదేంటి సూర్యుడు పోయిన వల్ల వచ్చింది, ఇది అర్థమైతలేదు. కానీ అర్థమైంది ఏంటో తెలుసా? హిజ్కియా రాజుకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నాడు. ఆయన కాపాడే దేవుడు, ఆయన మహిమ శక్తి సూర్యుడు కూడా కాలాన్ని కూడా అప్పుడే చచ్చిపోవాల్సిన హిజ్కియా దేవుడు ఏం చేసిండు? కాలాన్ని దింపిండు. 10 మెట్లు వచ్చేసిందట. 15 గంటలు అనగా 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు హిజ్కియా రాజుకు పొడిగించాడు. ఆమేన్. ఇది మీకు అర్థం కావాలంటే అంత తొందరగా అర్థం కాదు, కానీ ఇంకా ఒక మాట వెళ్తాను వినండి. యెహోషువ ప్రార్థన చేస్తా ఉన్నాడు. యెహోషువ ప్రార్థన చేసే టైంలో సూర్యుడు అస్తమిస్తున్నాడంట. చెప్పండి, సూర్యుడు అస్తమించడానికి రెడీగా ఉన్నాడంట. ఇంకా అస్తమించలే, రెడీగా ఉన్నాడంటే సాయంత్రం అవుతుంది. కానీ యుద్ధం ఓడిపోదాం. యుద్ధం ఒకవేళ రాత్రి అయితే వీళ్ళు ఓడిపోతారు. అయితే సూర్యుడు కావాలి, వెలుతురు కావాలి. సూర్యుడు లేకపోతే మనం ఓడిపోతామని తెలుసుకొని యెహోషువ ప్రార్థన చేసినట్ట. సూర్యుడా ఆగిపో అని ప్రార్థన చేశాడంట. ఈ శత్రువుని గెలవాలంటే ఈ సూర్యుడు అస్తమించకూడదు, ఈ సూర్యుడు అస్తమించకూడదు అని చెప్పి ఆ సూర్యుడికి ప్రార్థన చేశాడంట. ఎప్పుడైతే ప్రార్థన చేసిండో ఆ సూర్యుడు ఆగిపోయాడంట. ఎంతసేపు ఆగిపోయాడంటే ఒక రోజంతా ఆగిపోయినట్టు. గట్టిగా చెప్పండి. ఎంతసేపు? నేను క్లియర్గా చెప్తున్నా, ఈ యొక్క సృష్టిలోనే మహాశక్తివంతమైన సూర్యుడు. సూర్యుడితోనే గ్రహాలు నడుస్తాయి, నవగ్రహాలు నడుస్తాయి, భూమి నడుస్తుంది, చంద్రుడు నడుస్తాడు, ఉపగ్రహాలు నడుస్తాయి. ఇవన్నిటికీ శక్తి ఏంటో తెలుసా? సూర్యుడే. అలాంటి సూర్యుడి కంటే ఆయన మహిమా శక్తి గొప్పది. గట్టిగా చెప్పబడుతుంది కదా. అలాంటి సూర్యుడిని మించి మీకు క్లియర్గా చెప్తున్నాను రండి. ఆ సూర్యుడంట ఆగిపోయాడంట. ఇంకా మీకు క్లియర్గా చెప్తున్నా, మీ సూర్యుడు ఇక్కడ అస్తమించని సూర్యుడు. గట్టిగా చెప్పగలరా? ఆమేన్, హల్లెలూయా. ఇంకా శత్రువు అంటే సూర్యుడు వెళ్ళిపోతే శత్రువులకు తొలగిపోతాం. సూర్యుడు వెళ్ళిపోతే ఇశ్రాయేలు ప్రజలకి రాత్రి వెళ్తూ లేకపోతే గుట్టలు పడతారని, రాత్రి పాములు జాగ్రత్త పడతారని, క్రూరముగా పడతారని దేవుడు రాత్రి అగ్ని స్తంభముగా ఆయన మహిమా శక్తి నిలబడింది. ఆమేన్. అవును, అదే మహిమా శక్తి ఈ రోజున అస్తమించని సూర్యుడిగా నీ మీద ఉదయించబోతుంది. ఆమేన్. అవునండి, ఆయన మహిమా శక్తి నీ శత్రువులను జయిస్తుంది, నీ శత్రువులు ఓడిపడేస్తుంది. నీకు వ్యతిరేకంగా ఉన్న సమస్యలా, నీకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులా, నీకు వ్యతిరేకంగా ఉన్న బాధలా, అయితే నా దేవుడు అస్తమించని సూర్యుడిగా ఉండబోతున్నాడు. ఆమేన్. అస్తమించని సూర్యుడిగా ఉండబోతున్నాడు. ఆయన సూర్యుడిని కాకపోడు, ఆయన సూర్యుడు ఇక అస్తమించడు. ఆ సూర్యుడు చీకటి రాదు, వెళ్ళిపోడు. ఆయన నీటి సూర్యుడు మనకు ఉదయించబోతున్నాడు. హల్లెలూయా. అవును, నీ దగ్గర బాగా వినండి. కానా విందులో వారి దగ్గర ద్రాక్షారసం అయిపోయింది. ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. అయితే దేవుడు వారి దగ్గర ఉన్నది ఏదో తెలుసా? నీళ్లు మాత్రమే. ఏమన్నా చెప్పండి? నీళ్లు
నీళ్ళు మాత్రమే. నా దేవుడు ఎలాంటివాడో తెలుసా? ఆయన మహిమాశక్తి ఎలాంటిదో తెలుసా? ఆ నీళ్లను ద్రాక్ష రసముగా మార్చగలిగితే. ఆమేన్. నా దేవుడు మహిమాశక్తి ఎలాంటిదో తెలుసా? నీ శత్రువులను నలగగొట్టేది, నీ శత్రువుల దగ్గరికి రాకుండా చేసేది, నీ శత్రువులని కాపాడేది, నీ శత్రువులు ఓడించేది, నీ శత్రువులు కుప్పకొల్చేది ఆయన యొక్క మహిమ శక్తి. ఈరోజు క్లియర్గా చెప్తున్నాను వినండి. ఆయన సూర్యుడిని కూడా వెనక తిప్పగలడు. సూర్యుడి శక్తి కంటే నీవు నమ్మిన ఆయన మహిమ గొప్పదే. ప్రైజ్ లార్డ్. సూర్యుడి వేడి కంటే 15 గంటల ముందుకు వచ్చిందంటే మీకు తెలుసా ఎంత? చెప్పండి, ఎన్ని డిగ్రీల వేడికి వచ్చింది సూర్యుడు? అర్థమవుతుందా? ఎన్ని డిగ్రీలు వేడి వేడిలో తెలుసా? అది అర్థం చేసుకున్నాం పురాణం కాదు. చెప్పండి, చాలా గొప్ప విషయం ఇది. కానీ మీకు నేను క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, గుర్తుంచుకోండి, మీరు దేవుని మహిమా శక్తిని బట్టి నిన్ను నీవే కనపరుచుకో. నాకు కోట్లు ఉన్నాయని, నాకు ఆస్తులు ఉన్నాయని, నాకు కొడుకులు ఉన్నారని, నాకు బిడ్డలు ఉన్నారని, నాకు భార్య ఉందని, నాకు భర్త ఉన్నాడని, నాకు బంధువులు ఉన్నారని, నాకు స్నేహితులు ఉన్నారని నువ్వు వారిని బట్టి మనం తెలుసుకోము. దేవుని మహిమా శక్తిని బట్టి మనం తెలుసుకో. అదే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న అద్భుతమైన మాట. ఆమేన్. పౌలు గారు చెప్తున్న అదే మహిమా శక్తిని బట్టి మనం కనపరుచుకోవాలి. ఈ లోకంలో దేనికి లేదన్న శక్తి, అలాంటి గొప్ప శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. అది నీ దగ్గర, నీ చుట్టే ఉంది. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. నా శత్రువులు నన్ను చుట్టిన